ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఇద్దరంటే ఇద్దరేనమ్మా. వామ్మో, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. నీ జీవితానికి మెయిన్ విలన్లు వీళ్ళే. కుట్రలు జరుగుతూ ఉన్నాయి తల్లి. నీ వెనకాల జాగ్రత్త. ఇప్పటికే సగం మునిగావు. ఇక పూర్తిగా మునగక ముందే ఇది తెలుసుకో. లేదంటే చాలా నష్టపోతావమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా మన వీడియోని గనక మన ఛానల్లో కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, నీ జీవితంలో మెయిన్ విలన్లు ఎవరో తెలుసుకుంటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు నీ వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకు తెలుసా? ఇంకా అమాయకంగా ఉన్నావంటే ఆట ఆడించడానికి రెడీగా ఉన్నారమ్మా వాళ్ళు. నీ కోసం కాచుకొని కూర్చోనున్నారు. వామ్మో, వీరిద్దరిపై సామాన్యులు కాదు. సగం మునిగావు ఇప్పటికే. పూర్తిగా మునగక ముందే అన్ని విషయాలు నీకు తెలియాలి. ఈ విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత ఇక నీపై బాధ్యతగా నేను వదిలేస్తాను. అది నీ తెలివితేటలకే వదిలేస్తానమ్మా. ఎందుకంటే వారి మాటలకి మోసపోయి పూర్తిగా మునుగుతావా? లేదా సగం మునిగిన నువ్వు తెలివితేటలతో బయటకు వస్తావా అనేది పూర్తిగా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకిలా చెప్తున్నాను అంటే, నా బిడ్డ జీవితంలో ఎదగాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి చేతుల్లో కూడా మోసపోకూడదు. ఎవరి మాయమాటలకు పడిపోకూడదు. ముఖ్యంగా ఒకరి వలలో చిక్కుకోకూడదు. ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండాలి. స్మార్ట్‌గా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే, తాను తన యొక్క సొంత తెలివితేటలను ఉపయోగించడం కోసం నేర్చుకోవాలి. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నీ తెలివితేటలన్నీ కూడా మనసులో ఉంచుకొని, బయటకు మాత్రం నువ్వు అందరి ఎదురుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేను మంచిగా ఉండాలి, ఎవరి పాపానికి వారు భగవంతుడు శిక్ష విధిస్తాడు కదా! నేను మాత్రం నా కుట్ర చేసే వాళ్ళను కూడా, నాకు నష్టం చేసే వాళ్ళకి కూడా, నన్ను 10 మంది ముందు అలుసు చేసే వాళ్ళకి కూడా సహాయం చేసుకుంటూ పోతాను. నన్ను భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అనుకుంటే, నిజంగా చెప్తున్నాను తల్లి, నీకంటే పిచ్చిది ఇంకొకరుండరు. ఎందుకిలా చెప్తున్నారు బాబా అంటే గనక, అసలు నీ జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో సమస్యలతోటి అడుగడుగున ఎవరు ఏ అడుగు వేస్తే ఏమంటారో, ఏం చేస్తే ఏమనుకుంటారో, ఇలా నా యొక్క కోరికని చెప్తే అవతలి వారు నన్ను చులకనగా చూస్తారేమో అని చెప్పి జీవితంలో ఎన్నో కోల్పోయావు.
అంతేకాకుండా కొన్ని ఇష్టాలను చంపుకున్నావు. కొంతమందిని ఇష్టపడ్డావు. ఆ కష్టాల్ని కూడా నువ్వు చంపుకొని, పెద్దలు చేసిన సంబంధాన్ని చూసుకొని, పెద్దలకి అనుగుణంగా వారి మాటలకి గౌరవం ఇచ్చి, వారి యొక్క అంటే వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు. అయినప్పటికీ కూడా నీ జీవితం అనేది ఇక్కడ కూడా పూలబాటగా లేదు. ఎందుకంటే నీలో ఉన్న తెలివితేటలు నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవటంలో నేర్పరివో, నీకంటే ఎక్కువగా నీ మెయిన్ విలన్లున్నారు చూసావా? వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారికే నీ గురించి బాగా తెలుస్తుంది. నీ గురించి నీకు తక్కువగా తెలిసేమో కానీ, అసలు నువ్వేంటి? నీ వాల్యూ ఏంటి? నీకు వచ్చిన నాలెడ్జ్ ఏంటి? నువ్వు ఎవరితో ఎలా మాట్లాడగలవు? నువ్వు ఎలా అయితే నువ్వు ఉండగలవు? ఇలా పూర్తిగా నీ కెపాసిటీ మొత్తం కూడా నీ గురించి అవతల వారికి తెలుసు. నీ దురదృష్టం అనుకోవాలో, నీ యొక్క అదృష్టం అనుకోవాలో, నీలో ఉండే ఆ ప్రత్యేకం అనేది నీకే తెలియట్లేదింకా. ఎందుకంటే తెలిస్తే ఒకరి కింద లొంగవు కదా! ఒకరు నీకు అన్యాయం చేస్తున్నారు అని తెలిసి కూడా వారితో మంచిగా ఉండటం అనేది మంచితనమే కాదు అనటం లేదు. కానీ ఒకసారి మంచితనం, 2 సార్లు మంచితనం. పదే పదే ఉంటే పిచ్చితనం అవుతుంది కదా! అలాగే నిన్ను కూడా అవతలి వారి ముందు ఎప్పుడు కూడా ఏ కాడికి కూడా వారు నిన్ను తప్పు, తప్పు, తప్పు అని చెప్పి ముద్రలు వేసుకుంటూ పోతే, నీ గురించి చెడుగా చెప్పుకుంటూ పోతే, నీకంటూ ఉన్న విలువలనేవి చచ్చిపోతూ, వాటిని వారు చంపేస్తూ ఉంటే, వారికి నువ్వు మంచి చెయ్యాలి అనుకోవటం, వారితో నువ్వు మంచిగా ఉండాలి అనుకోవటం ఎంతవరకు సరైనది చెప్పు? ఒక్కసారి ఆలోచించు తల్లి. అసలు ఏం చెప్తున్నారు బాబా? అంతా కూడా నాకు గందరగోళంగా ఉంది. అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావటం లేదు. అర్థమైనట్లుగా చెప్పండి బాబా అని చెప్పి అడుగుతున్నావా? అయితే జాగ్రత్తగా విని ఇప్పటి నుంచి ప్రతీదీ కూడా ఇది కేవలం నీ కోసం, నీ జీవితంలో జరిగేదే. నీకు నష్టాలు, కుట్రలు జరగబోతున్నాయి తల్లి. నువ్వు ఒకరింటికి వెళ్ళవు. అయితే నీ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను వారి ఇంటి కోడలుగా ఎంతవరకు నీకు విలువనిస్తున్నారు? ఆ ఇంటి కోడలుగా నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఆ ఇంటి కోడలుగా నీకంటూ కొంత ప్రేమను చూపించాలి కదా! కానీ అక్కడ అలా జరగడం లేదు. ఎందుకంటే ఆ ఇంటి కోడలిగా మరొకరున్నారు కాబట్టి. వారినే ప్రత్యేకించి శ్రద్ధగా చూడటం, వారికే ప్రత్యేకించి విలువలివ్వటం, నిన్ను వారి కింద తొక్కేయటం, వారిని ఎక్కడికి వెళ్తున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ వారి పేరును హైలైట్ చేయటం, వారి యొక్క ఎదుగుదలని వారు సంతోషంగా చూడటం. ఒకవేళ నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా, మీరు మీ కుటుంబం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధ్యతలు, బరువును నెత్తిన వేసుకొని, ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ, ఒక్కొక్క ఆ జీవితంలో ఒక్కొక్కటిగా సంపాదించుకుంటూ వెళ్తుంటే, అది అది కూడా చూడలేక నీ అత్తింటి వైపు వారే నిన్ను తొక్కేయాలని చెప్పి చూడటం. నువ్వు చేస్తున్న పనులకు అడ్డు తొలగటం. నువ్వు ఈ పనులు చేయకూడదు అని చెప్పి నిరాకరించటం. అంతేకాకుండా నీ మీద ఉన్న మాటలు, లేనిపోని మాటలన్నింటినీ కూడా కల్పించి, కల్పించి ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి, వారి యొక్క బంధువులకి అందరికీ కూడా నిన్ను ఒక తప్పుడు దానిలా సృష్టించి, అంటే మంచిది కాదు అని, గయ్యాళిది, నీ ఇంట్లో భర్తను టార్చర్ చేస్తుంది, పిల్లలకి ఏది చేసి పెట్టదు, మేమింటికి వెళ్తే మమ్మల్ని సరిగ్గా పలకరించదు, మాకేది కూడా పెట్టదు, మాకు విలువనివ్వదు, మాకు గౌరవాన్ని ఇవ్వదు, మాకు ఏదన్నా అవసరమైతే లేదు అని చెప్పి మొహాన్నే చెప్పేస్తారు. మా మొఖాల మీద తలుపులేసేస్తారు. ఇలా 1 కాదు, 2 కాదు. అసలు నీవు వారికి ఎంత గౌరవాన్నిస్తావో, ఎంత విలువనిస్తావో అది నీకు తెలుసు. నీ కుటుంబానికి తెలుసు. నాకు తెలుసు. కానీ వారు మాత్రం ఈ విధంగా నిన్ను తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చెప్తున్నారో వారికి నువ్వు చెప్పలేని పరిస్థితి నీది. కానీ అవతలి వారు వారిని వారే కావడం వల్ల వారి మాటలు నమ్మి నువ్వు ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏదైనా పెళ్ళికో, పేరంటానికో వెళ్ళినప్పుడు నిన్ను అవతలి వారు అదే దృష్టితో చూస్తూ ఉండటం. నీ మీద ఇంకాస్త తప్పుగా చెప్పుకోవటం. నీతో సరిగ్గా మాట్లాడకపోవటం. నిన్ను సరిగ్గా పలకరించకపోవటం. ఈ విధంగా కొన్ని అవమానాలనేవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? అసలు దీనంతటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి కొందరు వ్యక్తుల ద్వారా నీకు తెలుస్తూనే ఉంది. తెలిసినప్పటికీ కూడా వారిని నువ్వు వెళ్లి ధైర్యంగా అడిగే ప్రయత్నం చేయకుండా, అవి ఏవి కూడా నీకు తెలియనట్లుగా అమాయకంగా, నాకంటూ మీరు ముఖ్యం కదా!
నా అత్తింటి వైపు వాళ్ళు నాకు లేకపోతే నన్ను ఎవరు విలువగా చూడరేమో, నా బిడ్డల్ని ఎవరు విలువగా చూడరేమో, నాకంటూ మీరు ఉంటేనే కదా ఒక గౌరవం. వారు చేసే తప్పులు వారు ఎలాగో చేస్తున్నారు. పోనీ నాకవసరమైనప్పుడు నాకు వీరొచ్చి నిలబడతారనే కదా నాకంటూ ఒక బిడ్డలకంటూ, నా కుటుంబానికంటూ, నా పుట్టింటి వైపు వాళ్ళ నుంచి కూడా నాకు కాస్త గౌరవం అనేది దక్కేది అని చెప్పి కేవలం ఈ ఒక్క కొన్ని పాయింట్లు మనసులో పెట్టుకొని వారి కింద నువ్వు లొంగుతూ ఉన్నావన్నమాట. నువ్వు లొంగడాన్ని గతంలో వారు గమనించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వారు నీ లొంగటాన్ని గమనించారు. గమనించి ఇదే అదునుగా, ఇదే అలుసుగా తీసుకొని నీ పని మీద అంటే నీ మీద కుట్రలు అనేవి జరుపుతూ ఉన్నారు. నీ నీ యొక్క లొంగడాన్ని గమనించిన వారు నిన్ను ఇంకా చాలా లొంగదీయాలి అని, నీ ఒంటరితనం మీద ఎలా దెబ్బ కొట్టాలి, నిన్ను ఎలా పూర్తిగా మానసికంగా చంపేయాలి, అసలు నువ్వు ఒంటరిగా ఉంటే చూసి సంతోషపడాలి, అది చూసి ఆనందపడాలి. వారికి అదొక రకమైన సైకోతత్వం. అది ఎవరో కాదు, నీ అత్తింటి వైపు ఉన్న వాళ్ళే. ఇద్దరు స్త్రీల వల్ల ఈ నష్టాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో నీ అత్తింటి వైపు వాళ్ళు, ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదు. కొంతమంది అత్తింటి వైపు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా బాధ్యతగా చూసుకుంటారు. తమ కోడలంటే కూతురుతో సమానంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బిడ్డల్ని ప్రాణంగా తాగుతారు. కానీ కొందరి జీవితాలు అలా ఉండవు. కొందరి జీవితాలు వాటికి వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతి ఆడపిల్ల కూడా తన అత్తింటికి అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కోటి ఆశలతో వెళుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తింటి వైపు వాళ్ళు ఇలా తేడాగా చూడటం. అంతేకాకుండా భర్త కూడా అత్తింటి వైపు వాళ్ళని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళనే సపోర్ట్ చేయటం. అక్కడ ఆ అమ్మాయి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక, మానసికంగా, శారీరకంగా కృంగిపోతూ, ఒంటరిగా 4 గోడల మధ్య నలిగిపోతూ కన్నీటిని కార్చుకుంటూ తను మానసికమైన వ్యాధులతో అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఎన్‌ఐటీ వచ్చేయటం, దానివల్ల కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ అమ్మాయి పడుతూ ఉంది. ఇప్పటి రోజుల్లో చాలామంది కూడా అత్తింటి వైపు వాళ్ళు ఒకరిని ఒక రకంగా చూస్తే అంటే ఇద్దరు కొడుకులుంటే పెద్ద కొడుకంటే ఇష్టం ఉంటుంది. చిన్న కొడుకంటే ఇష్టం ఉండదు. మరి కొంతమందికి చిన్న కొడుకంటే ఇష్టం ఉంటుంది. పెద్ద కొడుకంటే ఇష్టం ఉండదు. దానిని కారణంగా ఇక్కడ కోడలు బలైపోతూ ఉంటారన్నమాట. అటువంటప్పుడు వారికి పెళ్లి చేయటం ఎందుకు? వారిని ఇలా వేరుగా చూడటం ఎందుకు? ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ ఏం చేయని తప్పుకి ఒంటరిగా ఆ అమ్మాయి ఎందుకు శిక్ష పడాలి? ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నిజంగా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎదుర్కొనే తన జీవితం అంతా కూడా బ్రతకాల్సి వస్తుంది తల్లి. అందుకే చెప్తున్నాను. నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. దీనివల్ల నువ్వు జీవితాంతం ఏడవాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఇది నీ జీవితం. నీ జీవితం మీద నువ్వు ఒకరు ఏడుస్తున్నారు అంటే నేనెప్పుడు చెప్పే విధంగా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నీలో ఏదో ఒక ప్రత్యేకత అనేది దాగి ఉందమ్మా. దాన్ని గుర్తించు. నువ్వు నీకు ధైర్యంగా, ఇండిపెండెంట్‌గా ఉండగలవు అని చెప్పి అవతలి వారికి తెలిసేలా చెయ్యి. వారు లేకపోయినా కూడా నేను బ్రతకగలను. దాని గురించి నాకు ఏమాత్రం ఆలోచన లేదు. అసలు నా దృష్టిలో వాళ్ళకంటూ ఒక స్థానం కానీ, ఒక స్థాయి కానీ లేదు అన్నట్లుగా వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తించు. అలాగే నీవు నీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. అదేవిధంగా నీ యొక్క సమస్యలు అదేవిధంగా నీ మీద యుద్ధం చేసి నీ జీవితం నీ జీవితం నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదించాలి. ప్రతి క్షణం కూడా సంతోషంగా గడపాలి. ఇలా ఎప్పుడూ కూడా ఎవరి గురించో ఆలోచించుకుంటూ నీ జీవితం అంతా కూడా కేవలం వారి కోసమే పుట్టానా అన్నట్లుగా జీవితం వెళ్ళిపోతూ, గడిచిపోతూ ఉంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో పూర్తిగా వారి ఆలోచనలే ఉంటాయి. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చెయి. తెలుసుకొని నీవు నీ బిడ్డలు, నీ భర్త లేదా నీ యొక్క పిల్లలు వారి భవిష్యత్తు ఏంటి? ముందు ప్రత్యేకించి నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకోవటం, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, టైంకి తినటం, టైంకి పడుకోవటం, ఇండిపెండెంట్‌గా బ్రతకటం. నీకంటూ నీ యొక్క పుట్టింటి వైపు వాళ్ళ నుంచి ఎవరైతే నిన్ను ఇష్టంగా భావిస్తారో వారితో కొంత టైంని స్పెండ్ చేయటం. నీ ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా చూసుకోవటం. హ్యాపీగా ఉంటే ఆ చక్కగా కాసేపు టీవీ పెట్టుకొని చూడటం ఇలా చేసుకుంటూ ఆ యొక్క మనసుని డైవర్ట్ చేసుకుంటూ వారు చూసి నిన్ను అనుకోవాలి. అబ్బా! మేము లేకపోయినా ఎంత సంతోషంగా ఉంది. ఎంత కూడా ఆలోచన లేకుండా బ్రతికేస్తుంది.
ఇక మేము అమ్మాయిని లేదా అబ్బాయిని మేమేం చేయలేం. మేమెన్ని చేసినా కూడా ఆ అమ్మాయికి ఇంత కూడా పడట్లేదు అని చెప్పి అవతలి వారికి తెలియాలన్నమాట. అలా తెలిసేలా నీ ప్రవర్తన ఉండాలి. అలా కాకుండా వారి అవసరాలకు నీ దగ్గరకొచ్చినప్పుడు గతంలో వారు చేసిన తప్పులన్నీ గుచ్చి, గిచ్చి, గుచ్చి నువ్వు ఖచ్చితంగా ఇలా చేశావు. నీకు నేను అన్యాయం చేశాను. నాకు నువ్వు ఈ విధంగా అన్యాయం చేశావు అని చెప్పి నా మీద ఇలా చెప్తున్నారు. అందరికీ అని చెప్పి మనసులో కొన్నుంటాయి కదా! అడగాలి అనుకున్నవి వాటిని డైరెక్ట్‌గా అడిగేసేయి. అలా అడిగేస్తేనే నీకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉంటుంది. లేకుంటే మేమెన్ని చెప్పినా, మేమెన్ని చేసినా తను ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. వెళితే చక్కగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ఏం తెలియదు. పిచ్చిది, తెక్కలిది అని చెప్పి అనుకుంటారన్నమాట. దానివల్ల కూడా నీకు కొంత నష్టమే జరుగుతుందమ్మా. కాబట్టి తెలుసుకొని నీ తెలివితేటలను బయటపెట్టి, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో ఇప్పటికైనా గ్రహించి, నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎవరితోనైనా మాట్లాడి ఉంటే వారికి నువ్వు మంచి చేయాల్సిన అవసరం ఉంది. మంచిగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నీ జీవితం కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవటం, ఇంటి పనులు చూసుకోవటం, టైంకి వండుకోవటం, టైంకి తినటం, చక్కగా టైంకి రెస్ట్ తీసుకోవడం, టైంకి పడుకోవటం, రోజు కాసేపు ధ్యానం చేసుకోవటం. ఒక అరగంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండటం, నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం, నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం. ఈ రోజుల్లో ఎవరికీ కూడా ఎంత రాసుకున్నా, ఎంత పూసుకున్నా ఎవరికి రోగం వస్తే ఎవడి జోబీలో డబ్బులు వాళ్ళే తీసుకొని వాడుకోవాలి. అలా అని చెప్పి ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉంటారు అని చెప్పి చివరికి డబ్బు దగ్గరకొచ్చేసరికి వాళ్ళు కూడా దూరమై కాబట్టి ఇటువంటి సత్యాలన్నింటినీ కూడా గ్రహించి జీవితాన్ని ఎలా అడుగు ముందుకు వేసుకుంటూ ఆనందంగా ఉండాలి అనే వాటి గురించి శ్రద్ధ పెట్టి కాస్త ఆ యొక్క అంటే మెయిన్ స్త్రీ విలన్లు ఎవరైతే ఉన్నారో నీ జీవితంలోకి వారికి ఏమాత్రం కూడా వారి ఆట కట్టించే విధంగా తెలివిగా నువ్వు అంత దూరంగా పెట్టేసేయాలి. వారిని మాత్రం ఎప్పుడూ కూడా నమ్మకూడదు. వారితో మీ సంతోషాలు పంచుకోకూడదు. నీ రహస్యాలు చెప్పకూడదు. నీ ఎదుగుదల చెప్పకూడదు. నీ కదలికలు చెప్పకూడదు. నీ కుటుంబం గురించి వివరించకూడదు. నీ బిడ్డల గురించి వివరించకూడదు. వారు నీ పక్కన ఉంటే నీ జీవితంలో నుంచి చిన్న చిన్న గొడవలైనా ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. అయి 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్ళకి నీ యొక్క కుటుంబంలో గొడవలు ఏవి కూడా రాకుండా సైలెంట్‌గా ప్రశాంతంగా జీవితాన్ని అలా ఎలా ఆనందంగా గడిపేస్తున్నారు చెయ్యి. తిరిగి వారి చెంప మీద బ్రతికి చూపించు కొట్టినట్లుగా. అర్థమైంది కదా! మరి ఈరోజు బాబా గారైతే మన కోసం ఇలాంటి ఒక సందేశాన్ని తీసుకొచ్చేసారండి. బాబా మీద నమ్మకంతో ఉండండి. మీకంతా మంచే జరుగుతుంది. మీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.